సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. Hi, hello and welcome. Freedom Refined Sunflower Oil presents Big Celebrity Challenge Incredible India. వీధి నిండా ముగ్గులు, ఆకాశమంతా పతంగులు, వంటింట్లో పిండి వంటలు, హాల్లో చుట్టాలు ఇవన్నీ కనిపిస్తున్నాయంటే అది గ్యారంటీగా సంక్రాంతి పండగే. సో మన ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి పండుగ. అందరూ ఎంతో ఆనందంగా ఈ సంవత్సరం అంతా ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ సంక్రాంతి. సో ఈ రోజు పండగ అనగానే చుట్టాలు రావాలి. ఆల్రెడీ మా క్లోజ్ చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు. బాబాయిలు, పిన్నులు, పెదనాన్నలు, పెద్దమ్మలు అందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇంత పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు నా ఏజ్ గ్రూప్ చుట్టాలు ఇంకొంచెం వస్తే అంటే మేము ఆడుకోవడానికి బాగుంటుంది కదా. ఓకే ఓకే. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ముద్ద మందారం టీమ్. చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమట్టు వచ్చాడే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కౌస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే. మన తెలుగు పండుగ, మన పర్ఫెక్ట్ దేశీ లుక్ అంటే ఈ రోజు మా ఈ స్టేజ్ మీద కనిపిస్తోంది. అండ్ మన ఫ్యామిలీ పెద్దలందరూ అక్కడే ఉన్నారు. బాబాయిలు, పిన్నులు, పెద్దమ్మలు, పెదనాన్నలు, తాతలు. సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మా ఈ సంక్రాంతి స్పెషల్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో మా ముద్ద బందారం టీం సూపర్ ఎనర్జెటిక్ గా ముందుకు వచ్చారు అండ్ ఫుల్ దేశీ స్టైల్లో ఉన్నారు. సో ఇవాళ సంక్రాంతి సెలబ్రేషన్ ని ధూమ్ ధామ్ గా చేద్దాం. రైట్. సో నేను మాత్రం స్టార్టింగ్ లక్షిస్తాను, వెళ్ళేటప్పుడు మాత్రం పండగ కాబట్టి మీరు మినిమం 10-15 లక్షలను తీసుకెళ్ళాలి. ఓకే, నేను ఎవ్రీ ఎపిసోడ్ అదే చెప్తుంటాను, ఎవ్వడికి ఏమి మనం. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్. ఓకే, మీకోసం అక్షరాల 1,00,000 రూపాయలు. అమ్మా ఇలా ముక్కు పిచ్చి మమ్మ అనుకో. ఓకే, జాగ్రత్త అమ్మా. ఆ కట్ట ఇంతింత అవ్వాలని నా చేతికి వచ్చేటప్పటికి. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 లో ఇక్కడ జరగబోయే యాక్ట్ గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఫస్ట్ లెవెల్లో మీరు ఎస్ అండ్ నో రెండిటి మీద ఛాలెంజ్ చేసుకుంటారు. మినిమం 25,000 రూపీస్తో. ఒకవేళ ఎస్ లో పోయినా నోలో రావచ్చు, నోలో పోయినా ఎస్ లో రావచ్చు. కాబట్టి ఫస్ట్ లెవెల్ మీ ఆన్సర్ రైట్ అయితే ఇంటూ 2 టైమ్స్ ఇస్తాను నేను. సో 10 లక్షలు గెలుచుకునే అంత అదృష్టం ఉంది. సో ఈ గంట చాలా ఇంపార్టెంట్. మీ జ్ఞానం గంట మోగాలని కోరుకుంటూ లెట్స్ హావ్ సంక్రాంతి స్పెషల్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ముద్దమాధారం గారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నేను దీన్ని తప్ప ఇంకేం చూడలేను. దీన్ని ఎక్కువసేపు చూస్తే మెల్లకని కూడా వచ్చేలా ఉంది నాకు. చెప్పాను కదరా ఈలే కానీ నాకు వైబ్రేషన్లు వస్తాయని.
వేయొద్దన్నా వేసేసారు. ఇప్పుడు ఒక 10 సెకండ్లు ఈ కర్రను మనం బ్యాలెన్స్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇన్ని లైట్లు, ఇంత పెద్ద స్టేజ్ మీద ఇక్కడ లైవ్ గా ఒక రోప్ యాక్ట్, అంటే అటు ఇటు కర్రలు పెట్టి రోప్ పెట్టి దాని మీద బ్యాలెన్స్ చేస్తూ పిల్లలు నడుస్తూ ఉంటారు, డిఫరెంట్ ఫీట్స్ చేస్తూ ఉంటారు. చూసే ఉంటారు మీరు అంతా. బెంగళూరులో ఉంటాయండి భారతి గారు? మీరు 1970 బాన్, సో డెఫినెట్ గా అప్పుడు చూడలేదు. అప్పుడు నేను 71 బాన్, సో ప్రాబ్లం లేదు దాంట్లో, నేను కూడా చూస్తుంటా. ఓకే, ఇప్పుడు అలాంటి యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఈ రోజు ఈ స్టేజ్ మీద చేస్తారు. ఇక్కడ జరగబోతున్న యాక్ట్, ఈ రోప్ మీద 3 యాక్ట్లు జరుగుతాయి. నెంబర్ 1, ప్లేట్ ని రోప్ మీద ఉంచి దాని మీద కాళ్ళు పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ రోప్ మీద నడుస్తారు. యాక్ట్ నెంబర్ 2, సైకిల్ రిమ్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోప్ మీద ఫార్వర్డ్ వెళ్తారు. స్టేట్మెంట్ నెంబర్ 3, ఈసారి అప్ సైడ్ డౌన్ ఉండి హ్యాండ్ సహాయంతో అటు ఇటు నడుస్తారు. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా, సో డెఫినెట్ గా అద్భుతమైన టాలెంట్స్ వాళ్ళు. మినిమం 25,000. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? ఏయ్! అరే రే 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 ఏ తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. నాకు వచ్చింది. On yes, 25. ఓకే, No, 5. ఓకే. ఎస్ మీద 25,000. నేను చెప్పిన 3 స్టేట్మెంట్లు వాళ్ళు చేస్తారంటున్నారు, నన్ను నమ్మారు. నో అని నా మీదకున్న కొంచెం మాత్రం అనుమానంతో 5,000ని నో మీద పెట్టారు. సో ఎస్ అవుతుందా నో అవుతుందా తెలియాలంటే వాళ్ళని ఇక్కడికి పిలవాలి. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బంజారా రోప్ వాక్ టీమ్ ఫ్రమ్ ముంబై.
సూపర్ సర్జీ, వెరీ వెల్ డన్. నిజంగానే ఇన్క్రెడిబుల్ టాలెంట్ ఇది. వాళ్ళని పెర్ఫామ్ చేయమని మేము అడిగినప్పుడు ఎంతో ఆనందపడ్డారు వాళ్ళు. అండ్ ఈ స్టేజ్ మీద చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్ళందరూ యాక్ట్ చూడాలని మనం కోరుకుందాం. వండర్ఫుల్ సర్జీ, వండర్ఫుల్. आपका नाम क्या है? छोटी भाई कितने साल के आप? अब 12 साल के 12 साल के. कब से कर रहे हैं आप ये? 5 साल से जब आपको 5 साल है या 5 साल हुआ है शुरू करके? 5 साल के करते 12 साल हो गए. అయ్యా, అంత చిన్న వయసులోనే ఇంత అద్భుతంగా చేశారంటే నిజంగా మీరు ఈ వయసులో చేశారంటే మా కృష్ణ ఈ వయసులో కూడా చేయగలడు ఇవన్నీ. ఫస్ట్ ఇస్ షూటింగ్ ఉంది భయ్యా. ఆయనైతే వేళ్ల మీద ఫింగర్ తో కడతాయి సార్. ऐसा कर सकता है वो, मालूम है? కృష్ణ గారు రండి. టెన్షన్ లేదు, నీకు తెలుసు కదా చాలా ఈజీ ఇది. అరే, ఆ. అలా బ్యాలెన్స్ చేసి అలా వెళ్ళి అలా వచ్చాడమే అంతే. ఎక్కడికి? సనత్ నగర్ లో మొదలెడితే అమీర్పేటలో వచ్చాడు అంతే. మధ్యలో పై తిరువనలో పడిపోతే రండి సార్, భలే చెప్పులు తీయండి. ఎక్కడికి? భలేవారు చెప్పులు తీయండి సార్ మీరు మరీను. కర్ర అవసరం, అలాంటివి అవసరం లేదుగా. ఇవే దా, ఏం కదా దా. నేను పట్టుకుంటా దా దా. దీని మీద బ్యాలెన్స్ చేసి ఏం కాదు. భయ్యా పకడో పకడో. వద్దా? అరే దిగిపోతావా? నేను కూడా వద్దాం, ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళంగా. దా ఇలా చెయ్య పట్టుకుని నడుచుకుంటే. సో ఇప్పుడు ఎందుకు చేయమన్నా అంటే వెళ్ళావు అక్కడ ఒకే ఒక అడుగు వేసావు, కర్ర నదులు ఒక అడిగే ముందుకు వచ్చావు. ఎలా ఉంది? మనలాంటి వాళ్ళు అంటే ఈ ప్రాక్టీస్ లేకుండానే ఆ చిన్న తాడు మీద ఒక అడుగు వేస్తేనే మొత్తం బాడీ షివర్ అవుతుంది, షేక్ అవుతుంది. అలాంటిది ఈ అమ్మాయి ఒక కాలే బ్యాలెన్స్, ఇంకో కాలు ప్లేట్ మీద ఉంది. ఎంత స్లిపరీగా ఉంది. అన్నిటికంటే హైలైట్ మోకాళ్ళని ప్లేట్ లో పెట్టుకుని సూపర్ వండర్ఫుల్. ఉన్న పరిస్థితుల్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని చాలా స్ట్రాంగ్ గా నమ్మారు మీరు. పండగ రోజు చక్కగా మొదటి రౌండ్ లోనే ఎస్ అన్నారు. మనం అనుకున్న మూడిట్లో 2 జరిగాయి. ప్లేటు, సైకిల్ రిమూవ్ జరిగింది. మూడోది అప్ సైడ్ డౌన్. చెప్తున్నప్పుడు నాకే అనుమానంగా ఉంది. అది మీరు కొంపతీసి డౌట్లు ఆడతారు, ఎలా వెళ్తారు భయ్యా, కాలు ఇటుంటాయి అంటే నేను చచ్చాను గుర్రే అనుకున్నా. బట్ మీరు నాకంటే తెలివైన వాళ్ళు, మీరు అస్సలు అడగలేదు అలాంటివి. సో థర్డ్ది నో అయింది కాబట్టి టోటల్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్ నో. ఓకే. సో నో మీద మీరు ఆల్రెడీ 5,000 పెట్టారు కాబట్టి ఇంటూ 2 times 10,000 రూపీస్. థ్యాంక్ యూ. పల్లెటూరులో మనకి సెలవులు ఇచ్చారు అంటే అక్కడ ఉండే ఏకైక ట్రాన్స్పోర్ట్ సైకిల్ దొక్కడం, హ్యాపీగా ఊరంతా తిరగడం ఆ సైకిల్ దొక్కుంటూ. మీలో ఎంతమంది సైకిల్ దొక్కడం వచ్చు? ఆవిడేంటి నోట్లు లెక్కెట్టుకుంటోంది. అమ్మా ఉప్మా, అయ్యో సారీ ఉప్మా అన్నానా? చదువు మీకు సైకిల్ తొక్కడం రాదా? రాదా? ఎవరైనా సైకిల్ తొక్కుతుంటే కూర్చోవడం వచ్చా? వచ్చు. అదే మాకు కూడా కావాల్సింది, ఎందుకంటే ఈజీగా కూర్చుంటే ఇంకేముంది. రండి మేడం గారు, రండి ఇక్కడ రండి. ఓ సారీ, పెద్దబాబు లేకుండా రారు కదా మీరు. పెద్దబాబు గారు రండి. బంపర్ ఆఫర్ ఏంటంటే కాలు కింద పెట్టకుండా ఎన్ని రౌండ్లు వేస్తే అన్ని 5,000 మీకు ఇస్తా. భోగి బ్యాక్ సైడా ఫ్రంట్ సైడా మీ ఇష్టం. భయ్యా రౌండ్ అంటే మా ఊర్లో ఇలాగా చూడుగో భయ్యా, ఇలా వెళ్ళి ఇలా తిరిగితే రౌండ్. ఓకే. నా దగ్గర స్టార్ట్ అవుతారు, మళ్ళీ ఈ పొజిషన్కి వస్తే 1 రౌండ్ ఫినిష్.
శబాష్ భయ్యా, శబాష్ భయ్యా, శబాష్ భయ్యా. yes you can do it. yes లుంగిని ట్రెండీగా చుట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్మడు. great. లెట్స్ డు కుమ్ముడు. Four. భయ్యా నేను కూడా వస్తా. ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని Four. Four. అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. ఓకే ఇన్క్రెడిబుల్ ఇండియా ఇది. దాంతో సంక్రాంతి కాబట్టి ఆఫర్ల మీద ఆఫర్లు ఉండాలిగా, ఉండాలిగా. డిస్కౌంట్ మీద డిస్కౌంట్ ఉండాలి కదా. ఉండాలిగా. సో కంగ్రాచులేషన్స్, Thank you. 25,000 rupees బ్యాక్ ఇన్ యువర్ అకౌంట్. ఈవిడ సోలోగా ఒక్క రౌండ్ వేస్తే 25,000. 25,000 రూపీస్ ఎక్స్ట్రా 25. మా ఊర్లో రౌండ్ అంటే స్ట్రైట్ లైన్ తెలుసా మీకు? ఆవిడ అక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్లారు ఆవిడ. వెరీ వెల్ అండి, నిజంగా అటెంప్ట్ చేశారు. దట్ ఈస్ గ్రేట్, సూపర్. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా మన సంక్రాంతి స్పెషల్లో చాలా చక్కగా ఇందాక పోగొట్టుకున్న 25,000 రూపాయలని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు మీరిద్దరు. వెల్ ప్లేడ్, సూపర్. సో లెవెల్ 1 ఫినిష్ అయిపోయే టైంకి మీ దగ్గర 1,05,000 ఇస్ కంప్లీట్ మీ అకౌంట్లో ఉంది. సెకండ్ లెవెల్లో ఇక్కడ ఒక అద్భుతం జరగబోతోంది ఈ స్టేజ్ మీద. పురాణాల్లోకి వెళ్తే దశావతారం అనేది డిఫరెంట్ రూపాల్లో మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూనో డిఫరెంట్ అవతారాలు వస్తూనో ఏదో లోక కళ్యాణం కోసం వాళ్ళు వచ్చారు. సో ఆ అవతారాలన్నిటినీ ఈ స్టేజ్ మీద చూపించబోతున్నారు ఒక టీం. ఈ టీంలో ఉన్న ఒక అద్భుతమైన స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని అవయవాలు పనిచేస్తూ ఉండగా ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫిట్ అన్నా కూడా చాలా మంది చాలా పనులు చేయలేకపోతారు. కానీ వాళ్ళకి ఎలాంటి దురదృష్టకరమైన విషయాలు జరిగినా, వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా వాళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయి ఒక యాక్ట్ ఈ స్టేజ్ మీద వీల్ చైర్ల సహాయంతో ఇక్కడ చేయబోతున్నారు. ఇక్కడ జరగబోతున్న ఈ యాక్ట్ మీద మీకు ఛాలెంజ్ ఏంటి అనేది మాత్రం ఈ యాక్ట్ ఫినిష్ అయ్యాక నేను చెప్తాను. రైట్? సో జాయిన్ your hands and welcome Nawasha VR1 from New Delhi. धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय. धनञ्जयः भीमकर्मावृकोदरः रथं स्थापयमीच्युत यावदेता
न काङ्क्षे विजयं कृष्णा न च राज्यं सुखानि च परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि युगे युगे एवमेतद्यथार्थत्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम पश्य मे पार्थरूपाणि शतयोऽथसहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखम् सहस्रस्य भवेद्युगपदुत्थिता यदि भाससदृशी सा स्यात् भासस्तस्य महात्मनः
ఇన్క్రెడిబుల్ ఇండియా ఈ టైటిల్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇది ఒకటే అని చెప్పొచ్చు. నిజంగా వండర్ఫుల్ యాక్ట్, మైండ్ బ్లోయింగ్ యాక్ట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఆ కృష్ణ అవతారంలోనే ఉన్న అన్ని అవతారాలని చూపిస్తూ ఈ మహాభారతంలోని ఈ ఘట్టాన్ని మనకెంతో అద్భుతంగా చిత్రీకరించారు వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నా, ఈ అబ్బాయిలందరూ ఆ పొజిషన్ లో ఉన్నా, అండ్ ఆడపిల్లలు ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో ముగ్గురు వినలేరు, మాట్లాడలేరు. సో వాళ్ళకి మ్యూజిక్ వినపడదు, అర్థం కాదు, బట్ అంతా ఒక టీమ్ గా, ఒక కోఆర్డినేషన్ గా వీళ్ళందరూ కలిసి నిజంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు ఈ స్టేజ్ మీద. సూపర్ సార్. అండ్ నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది మీ టీం వచ్చి ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినందుకు. వీ ఫీల్ సో ప్రౌడ్, వీ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇలాగే ఇంకా ఎన్నో థౌజండ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ మీరు ఇవ్వాలని అండ్ మేక్ ఇండియా ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇంతకీ నేను స్టార్టింగ్ లో స్టేట్మెంట్లు ఇవ్వాల. సో ఈ పండుగ రోజు మామూలుగా స్టేట్మెంట్ ముందిస్తాను, యాక్ట్ అయిన తర్వాత ఆ స్టేట్మెంట్ గెలిచారో లేదో చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం యాక్ట్ అయిపోయింది కాబట్టి చాలా సింపుల్ గా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. 5 క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఈచ్ క్వశ్చన్ కి 10,000 పెడతారు. ఏ క్వశ్చన్ కి అయినా రైట్ ఆన్సర్ ఇస్తే ఇంటూ 3 times 30,000 నేను మీకు ఇస్తాను. ఈ యాక్ట్ లో హీరో శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి ఆయన గురించి నేను క్వశ్చన్లు అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడి కన్న తల్లి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడి కన్న తల్లి ఎవరు? 10, 9, 8, 7. Take your freedom. బాబు ఫోను నానా, కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలో నువ్వు ఫోన్ వాడుతున్నట్టు కనిపిస్తోంది. యర్ టైమ్ ఇస్ అవుట్. శ్రీకృష్ణుడి కన్న తల్లి దేవకి. సో ఎవరైనా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లన్నీ తీసుకున్నామా? సో ఫస్ట్ క్వశ్చన్ 10,000 పోయే ప్రాబ్లం లేదు. రెండోది, శ్రీకృష్ణుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి. దానికి ఎగ్జాక్ట్ నెంబర్ కూడా ఉంది. కొంచెం ఫ్రీడమ్, ఎంతో ఆనందం. టేక్ యూర్ టైం. మీకు క్లూ ఇమ్మంటారా? సాధారణంగా ప్రదక్షిణాలు చేస్తాంగా. 10. హలో డ్ర్ ఆన్సర్ 10. ఓకే, సో 10,000 రూపీస్ ఖర్చు పెట్టి వాళ్ళు కృష్ణుడికి 10 పేర్లు ఉన్నాయని చెప్పారు. సో 10 ఇస్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ 108. ఐదుగురు కలిపి ఒక టీము, నువ్వు 108. ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 10 చెప్తేనే అదే అనౌన్స్ చేశాను. మీరు డిస్కషన్ చేసుకోవచ్చు, బట్ నేను ఫైనల్ ఆన్సర్ అన్నప్పుడు ఏది ఇస్తారో అదే కౌంట్. థర్డ్ క్వశ్చన్, శ్రీకృష్ణుడి ఆయుధం ఏంటి? బాజే బాజే ఆ డోలు బాజే బాజే ఆ డోలు బాజే. సుదర్శన చక్రం. 10. సుదర్శన చక్రం. రెడీ? ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ సుదర్శన చక్రం. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ కృష్ణుడి ఆయుధం ఏంటి అని అడిగాను నేను. వాళ్ళు సుదర్శన చక్రం అన్నారు. అండ్ ఇట్ ఇస్ రైట్ ఆన్సర్. 30,000 రూపీస్. సరే, నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణుడికి ముందు పుట్టిన వాళ్ళు ఎవరు? బలరాముడు. కన్ఫర్మ్ గా? బలరాముడు కన్ఫర్మ్. ఆలోచించుకోండి. బలరాముడు. వాళ్ళు మొత్తం 8 మంది పిల్లలు. అన్ని క్లూలు ఇచ్చాక కూడా వాళ్ళు బలరాముడు అంటాడు. ఇద్దరు అన్నదమ్ములా? ఒకటే తల్లికి పుట్టిన పిల్లల వాళ్ళు, బలరాములు కృష్ణులు.
Hey, take your freedom, take your time. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఓకే, బలరాముడు తీసుకున్న ఫైనల్ ఆన్సర్. ఓకే 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 తనుజ గారు ఫైనల్ ఆన్సర్ బలరాముడు. మీ మనసులో ఉండేది. ఎస్, ఫైనల్ ఆన్సర్ బలరాముడు అని చెప్పారు. కృష్ణుడి కంటే ముందు పుట్టినవాడు బలరాముడు. అండ్ రైట్ ఆన్సర్ 30,000 రూపీస్. 2 ఓడిపోయారు, 2 గెలిచారు, 60,000 వచ్చింది మీకు. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడు ఏ యుగానికి చెందినవాడు? ద్వాపర యుగం. హరీశ్వర్. యా పక్క. ఓకే, శ్రీకృష్ణుడు ఏ యుగానికి చెందినవారు అంటే ద్వాపర యుగం అన్నారు. అక్కడున్న మా పెద్దమ్మ కూడా ఎస్ అన్నారు. రైట్ ఆన్సర్ 30,000 రూపీస్. సో మొత్తం 50,000 ఖర్చు పెట్టారు, 90,000 గెలుచుకున్నారు. వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. చాలా హ్యాపీ మూమెంట్. చూసారా, డబ్బులు వస్తూనే ఉన్నాయి. అండ్ కృష్ణుడు అనగానే మీకు గుర్తొచ్చేవేంటి? వెన్న. వెన్న, ఇంకా దొంగతనం, దొంగతనం, ఇంకా గోపికలు. సో వీళ్ళందరూ కలిస్తే బాగా ఆడుకునే ఆట ఉట్టి కొట్టేది. మట్కి మట్కి. ఉట్టి కొట్టేది. Yes, ఆ ఉట్టి కొట్టుడే ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఓకే, ఉట్టి సిద్ధంగా ఉంది, అది కొట్టడానికి కర్ర సిద్ధంగా ఉంది, అండ్ ఆడడానికి 3 సత్యభామలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి 3 ఛాన్సులు ఉన్నాయి. మీరు పరిగెట్టుకుంటూ రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. నేను మాత్రం దీని పైకి కిందకి అంటూ ఉంటాను అనమాట, అంతే. రండి, ఇవ్వండి, మీతో మొదలెడతా రండి. మొట్టమొదటిసారిగా సంక్రాంతిని కృష్ణాష్టమి చేసిన ముద్ద మందారం టీం, వెరీ గుడ్. ఎస్, అండ్ సూపర్ గా ఇలా అన్ని పండుగలు కలిపి జరుపుకోవడం అసలైన పండుగ. అండ్ మీరందరూ ఇంత దారుణంగా ఆడారంటే అసలు నిజంగా చాలా అద్భుతం. అసలు చాలా అద్భుతాలు సృష్టించారు మీరు. ఉట్టి కొట్టడం అంటే ప్రతి ఛాన్స్ కి పరిగెట్టుకుంటూ రావాలన్నాను. వీళ్ళు ఇక్కడే నుంచి మేకప్ పోతుంది, నేను ఎక్కువ పరిగెత్తాను చెప్పి ఇక్కడిక్కడే ఆడారు. బట్ చాలా బాగా కొట్టారు. వెల్ డన్ అమ్మా. సో లెవెల్ 2 మీరు క్రాస్ అయ్యారు. సో లెవెల్ 3 ఈసారి మల్టిపుల్ యాక్ట్స్ జరుగుతాయి ఈ స్టేజ్ మీద. మన దగ్గర మొత్తం ఎంత ఉంది భయ్యా? 195. సో మొత్తం 195,000ని మీరు ఈ రౌండ్ లో వాడతారు. ఓకే, రెడీయా? ఆల్ ది బెస్ట్. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge Incredible India. And the final act, 3rd level లో మీ దగ్గర ఉన్న 195,000ని మీరు యూజ్ చేస్తారు. ఇక్కడ జరిగే మల్టిపుల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను 4 స్టేట్మెంట్స్ కింద చెప్తాను. ఈచ్ స్టేట్మెంట్ మీద మినిమం 40,000 పెట్టి మీరు ఛాలెంజ్ చేస్తారు. ఏది రైట్ ఆన్సర్ అయినా ఇంటూ 5 times. ఓకే, రెడీయా? స్టేట్మెంట్ నెంబర్ 1, ఇక్కడికి రాబోయే ఓ వ్యక్తి ఎంటైర్ బాడీని కత్తి మీద బ్యాలెన్స్ చేస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, నైఫ్ మీద నుంచుంటాడు. అండ్ థర్డ్ది అప్సైడ్ డౌన్ 1 second ఉంటాడు నైఫ్ మీద. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్, నైఫ్ మీద ఒక వ్యక్తి ఉంటే అతని మీద ఇతను నుంచుంటాడు.
ఈ 4 టాస్క్లు వాళ్ళు చేస్తారు అని నేను చెప్తున్నాను. ఇందులో ఇండివిజువల్ గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఫస్ట్ వన్ నైఫ్ మీద బాడీని బ్యాలెన్స్ చేస్తాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కి బాడీ బ్యాలెన్స్ ఆన్ నైఫ్, ఎస్ ఆర్ నో? ఫస్ట్ స్టేట్మెంట్ 60. ఎస్. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1 ఎస్. స్టేట్మెంట్ నెంబర్ 2 10 సెకండ్స్ కత్తి మీద నుంచి ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ కి ఎస్ ఆర్ నో? ఎస్ 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 ఆన్ ద సెకండ్. ఎస్. ఎస్ ఆన్ సెకండ్ వన్. రిమైనింగ్ 45. ఓకే. ఓకే, థర్డ్ వన్ అప్సైడ్ డౌన్. ఎస్. ఎస్. ఎంత? 1040. ఓకే 40. ఎస్. ఫోర్త్ వన్ ఎస్ 50. ఎస్ 50. సో మొత్తం 1,95,000 రూపాయలని వాళ్ళు మొత్తం అన్నిటికీ ఎస్ 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 అని చెప్పి ఛాలెంజ్ చేశారు. సో వీటిల్లో మొత్తం పోతాయా బాగా వస్తాయా అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తే తప్ప మనకు తెలియదు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుశీల్ ఫ్రమ్ హైదరాబాద్.
వండర్ఫుల్, సూపర్. ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్ తో వీళ్ళు ఇది పర్ఫామ్ చేశారు. సో దయచేసి దీన్ని ఇంట్లో అండ్ ఎక్కడ ఎవరు దీన్ని ప్రయత్నించకూడదు అని మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్ఫార్మింగ్. बहुत अच्छे किया आपने. ऐसे टैलेंट आता जाता है, दिल वाले दुल्हने ले जाता है. ఫస్ట్లీ మిమ్మల్ని చూడగానే నాకు శ్రీ 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 బ్రూస్లీ గారు గుర్తొచ్చారు, వాళ్ళ కజిన్ బ్రదర్లా. సో మీరు సార్ కెన్ యూ పార్క్ దిస్ వెహికల్? సో మార్షల్ ఆర్ట్స్ అవన్నీ మీకు వచ్చా? రావా? అయ్యో నేను నేర్పిస్తా. ఫాలో మీ. మార్షల్ ఆర్ట్స్ రెడీ? నేను నీకు ఒక తెలుగు పాట నేర్పిస్తా, అది నేర్చుకో. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు ఎవరు కనిపించినా ఆ పాట పాడొచ్చు. ఓకేనా? చూడు పిన్నమ్మ, చూడు పిల్లమా, పాడు పిల్లడు, పాలు పిల్లలు పైకి పైకి వేకి వేకి పడతానంటాడు. పడతన్నారు. వండర్ఫుల్, సూపర్ టాలెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ Thank you, ఫర్ sir. బీయింగ్ ఆన్ ద షో. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో అసలే పండగ, దానితోడు సంక్రాంతి. సంక్రాంతి అనగానే షేర్కిలే. అసలు విషయం ఏంటంటే వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళు చూపించినప్పుడు మన తెలుగు వాళ్ళ స్ట్రెంత్ మనం కూడా చూపించాలి కదా. రెండు మేస్టర్లు అందరూ రండి. చాలా చక్కగా మీరందరూ ఒక్కొక్క చెరుగడ తీసుకోండి. సో ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే ఒక్క షాట్ లో వీటిని ఎరగొట్టాలి. రెడీయా అమ్మా? ఇలియానా? అరే సూపర్. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. ఆవిడ మోకాలు తెరగొట్టింది కదా, నువ్వు మోచేత్తో. వామ్మో బాబు, ముద్దమందారం ప్రొడక్షన్ లో ఏం ఫుడ్ పెడుతున్నారయ్యా బాబు? ఓకే, ఒకళ్ళు మోకాలు వాడారు, ఒకళ్ళు మెడకాయ వాడారు. వాళ్ళు ఆ స్టైల్ వాడకుండా ఇంకో స్టైల్ ఏదైనా వాడాలి. అయ్యా ఇలా ఫోర్ హెడ్ మీ పెట్టి ఇలా ఎరగొట్టుకోండి. ఏదైనా సౌండ్ వస్తుందా భయ? లోపల తిరుగుతుంది. సూపర్. నువ్వు తలవాడు. ఎస్, ఇంకో ముక్క. జాయింట్ ఉంటే ఎప్పుడే తిరిగి రావా? ఏం లేదు, ఏం లేదు, లోపల ఏం లేదు, అందుకే భలే ఇరిగింది. మీరన్నమాట, మీరు సూపర్ డూపర్ కదా. సో అమ్మా సో మొత్తం మీకు నేను 4 స్టేట్మెంట్లు ఇచ్చాను. అండ్ 4 స్టేట్మెంట్లు మీరు ఎంత గెలిచారు? మొదటి స్టేట్మెంట్ బాడీ బ్యాలెన్స్ చేస్తాడు 60,000. చేశాడుగా? చేశాడు. ఎస్, 3 లాక్ రూపీస్. సెకండ్ వన్ నుంచునుంటాడు అని చెప్పాము. 10 సెకండ్స్ అని చెప్పాను. అతను 10 సెకండ్స్ నుంచోలేదు. సో 10 సెకండ్స్ అన్నాను, దాంట్లో మీరు 45,000 పెట్టారు అండ్ ఆ 45,000 పోయింది. నెక్స్ట్ అప్ సైడ్ డౌన్ అన్నాను నేను, దాని మీద మీరు 50,000 ఛాలెంజ్ చేశారు. అసలు అతను అప్ సైడ్ డౌన్ చేయలేదు. సో 50,000 పోయింది. అదే లాస్ట్ వన్, ఒక వ్యక్తి బ్యాలెన్స్ అయితే దాని మీద ఇంకో అతను నుంచుంటాడు అన్నాడు. ఎస్, తను చేశాడు అండ్ దానికి 40,000 ఛాలెంజ్ చేశారు. 2 లాక్ రూపీస్. కంగ్రాచులేషన్.
అంటే నేను 10 లక్షలు వస్తాయి అన్నాను, 5 లక్షలు. సగమే విన్నారు కాబట్టి 5 లక్షలు వచ్చాయి. పండగ రోజు చక్కగా 1,05,000 లక్షలు చేశారు. వెల్ ప్లేడ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు కూడా ఈ పండగ నుంచి ఎవరెవరు లిప్స్ చేయండి అని గుర్తుపట్టాలని కోరుకుంటూ అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ Thank చెప్తూ you so much. థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ టైం హ్యాపీ సంక్రాంతి. గుడ్ నైట్, బాయ్.